భాగంలోనికి వెళదాం. మరి చదవబడినటువంటి మాటలే ఆ 140వ అధ్యాయం 4వ వచనం చదివి సహాయం చేయండి. కొద్ది మాటలు దేవుని మాటలు నేర్చుకుందాం. యెహోవా భక్తిహీనుల చేతిలో పడకుండా నన్ను కాపాడుము, బలాత్కారం చేయవారి చేతిలో నుండి నన్ను రక్షింపుము. నేను అడుగు జారి పడకుండానట్లు చేయనట్లు వారు ఉద్దేశించుతున్నారు. చాలమ్మా చూడండి, దేవుని వాక్యం ఇక్కడ భక్తిహీనుల చేతిలో పడిపోకుండా నీవు నన్ను కాపాడు అంటున్నాడు భక్తుడు. భక్తిహీనులు అంటే ఎవరు తెలుసా? మీకు తెలుసా తెలీదా? భక్తిహీనులు అంటే మందిరానికి రానివారు, దేవుడంటే తెలియని వారు, దేవుని భయం లేనటువంటి వారు. మనం దేవుని గురించి చెప్తున్నా కానీ పదే పదే మనల్ని వెక్కిరించేటువంటి వారు ఉంటారు చూడండి. లేదా మనం భక్తి చేసుకుంటుండగా మనల్ని ఆటంకపరిచి మందిరానికి వెళ్ళకూడదని కావచ్చు, ప్రార్థన చేయకూడదని కావచ్చు, లేదా ఇంకేదైనా కారణం ఆటంకాలు కలిగించే వారిని భక్తిహీనులు అంటారు. ఎందుకంటే వారికి భక్తి లేదు. భక్తి మనకి ఏం చేసేవారు? మా కాసేపు ప్రార్థనకి వెళ్ళిరా, సరే నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావు కదా, నిన్నెందుకు ఆటంకపరచడం, నువ్వు వెళ్ళిరా, మేము తర్వాత దేవుడు పిలిస్తే మేము వస్తామని అనే మంచి వారు కూడా ఉంటారు కొంతమంది లోపు. భక్తిహీనులు ఎలా ఉంటారంటే నేను వెళ్ళడం లేదు కాబట్టి వాళ్ళు వెళ్ళడానికి వీలు లేదు, మా మందిరానికి రాని వారికి వేరే మందిరానికి వెళ్ళకూడదు, అలాంటి వారు కూడా ఉంటారు. కాబట్టి దేవుని వాక్యంలో స్పష్టంగా రాయబడి ఉంది, భక్తిహీనులతో చేతిలో పడకుండా నన్ను కాపాడుము. ఏది భక్తిహీనత అంటే యేసయ్య గురించి తెలియదు, మందిరం గురించి తెలియదు, దేవుని వాక్యం అంటే తెలియదు, దేవుని మందిరానికి వెళ్ళి వస్తే ఉండే ఆశీర్వాదాల గురించి తెలియనటువంటి ప్రజలు వెళ్ళేటువంటి వారిని ఆటంకపరుస్తూ ఉంటారు. కొత్తప్పుడు ఏ పనులు చెప్పరు, తీసేది చేతులను తీసేది. కొత్తప్పుడు ఏ పని చెప్పరు, కానీ మన మందిరానికి వెళ్ళేటప్పుడు అన్ని పనులు అన్నీ చెప్తూ ఉంటారు. ఎందుకంటే నిజానికి వాళ్ళకు కూడా ఆత్మజ్ఞానం తెలియదు. దుష్టుడు ఏం చేస్తాడంటే అలా చంద్రమాదేవి వెళ్ళి వాక్యం వినేస్తుందేమో, మాలతీ వెళ్ళి వాక్యం వినేసి దేవుని సన్నిధిలో ఎదుగుద్దేమో, అన్యం వచ్చి దేవునిలో ఎదుగుద్దేమో. అలా సాల్మన్ రాజు ఉన్నాడు, ఆ యవనస్తుని ఎలాగైనా ఏదో ఒక పని పెట్టి, వాళ్ళ డబ్బులు వచ్చే పని ఏదైనా పెట్టి ఆ చర్చికి అనేది వినకుండా చేయాలని ఏదో ఒక ఆటంకం కలుగుతూ ఉంటుంది. మీరు ఆలోచించండి వెనక్కి తిరిగి. ఒక్కోసారి ఒక్కో వారం మన దేవుని మందిరానికి రాలేదు. ఎందుకని? ఆ రోజే మనకి బలహీనతో, లేకపోతే ఏదో ఒక ఇంట్లో పని అవ్వలేదనో, లేకపోతే మన భర్త ఏదో ఇసుక్కోవటమో, లేకపోతే భార్య ఇసుక్కోవటమో, అయ్యా వాళ్ళ పని అవ్వలేదులే, వాళ్ళు అల్లొద్దులేను, రకరకాల కారణాలు ఉంటాయన్నమాట. ఆ కారణాలన్నింటి మనం ఒకసారి ఆలోచిస్తే అవన్నీ కూడా దుష్టుడు మన ప్రార్థనలకు ఆటంకాలు కలిగించు. పెద్దవాళ్ళు అనుకోండి, కొత్తప్పుడు ఆ చెట్టు కిందకో లేకపోతే ఇంకో ఇంటికో ఇరుగింటికో పొరుగింటికో ఏడకో సాధంగా ఏదో ఒకటి తిరుగుతూ ఉంటారు. కానీ ప్రార్థన టయానికి అయ్యా వాళ్ళ మోకాళ్ళకి వచ్చినాయి, అయ్యా వాక్యం మైకులో విన్నాంలే, రాలేకపోయామయ్యా అనేవాళ్ళు కూడా ఉంటారు. అయితే ఆ రోజే దేవుడు దుష్టుడు ఏం చేస్తాడంటే మోకాళ్ళెప్పులు పెడతాడు, ఏదో ఒక బలహీనతలు పెడుతూ ఉంటాడు. ఇవన్నీ దావీదు గారు ఇలాగే దేవుని మందిరంలో జ్ఞానాన్ని పొందుకుని అనుభవంతో రాసినటువంటి మాటలు ఇవి. ఏమంటున్నాడు ఇప్పుడు చదవండి, 4వ మాట. యెహోవా భక్తిహీనుల చేతిలో పడకుండా నన్ను కాపాడయ్యా అంటున్నాడు. ఎవరిని అడుగుతున్నాడు ఆ మాట? ఇరుగు పొరుగు వారిని అడగట్లేదండి, బంధువుల్ని స్నేహితులు అడగట్లేదండి. ఎవరిని అడుగుతున్నాడంటే సాక్షాత్తు దేవాది దేవుణ్ణి అడుగుతున్నాడు. దేవా యెహోవా, బుద్ధిహీనుల చేతిలో, భక్తిహీనుల చేతిలో, అజ్ఞానుల చేతిలో నేను పడకుండానట్లుగా నన్ను నీవు కాపాడు. ఈ లోకంలో మనం అనుకుంటాం మన బిడ్డలు కాపాడుతారనో, మన తల్లిదండ్రులు కాపాడుతారనో, మన బంధువులు కాపాడుతారనో,
స్నేహితులు కాపాడతారనో అనుకుంటాం కదా. ఇంకో సమయం వచ్చినప్పుడు వారెవ్వరూ మనల్ని కాపాడలేరు. ఉంటారు, మనతోనే ఉంటారు, కాపాడలేని పరిస్థితుల్లో ఉంటారు. ఎందుకనంటే దేవుడే అలా పెడతాడు. ఎందుకంటే నువ్వు నిజదేవుణ్ణి ఎరిగి నా దేవుడు నన్ను కాపాడుతాడు అన్న ధైర్యం నీలో ఉందా లేదా, మనుషుల వైపు చూస్తున్నావా దేవుని వైపు చూస్తున్నావా అనే ఆలోచన దేవుడు నీలో కలిగేటట్లుగా ఆ ఒక అనుభవాలు, జీవితంలో కొన్ని అనుభవాలు నేర్పిస్తూ ఉంటాడు. కుటుంబంలో జరిగే ప్రతి గొడవ, ప్రతి ఇరుకు, ప్రతి ఇబ్బంది, ప్రతి సమస్య, ప్రతి సంతోషము కూడా దేవుని ద్వారానే కలుగుతుంది. దేవుని వాక్యంలో ఏబనేటువంటి భక్తుడికి ఎన్నో శ్రమలు వచ్చినాయి. బిడ్డలు చనిపోయారు, గొర్రెల మందలు, ఎడ్ల మందలు, ఒంటెలు, గాడిదలు, సమస్త పాడి పంటలన్నీ నాశనం అయిపోయినాయి. ఎందుకని? అతను దేవుణ్ణి నమ్ముకోవటం మూలాన. అర్థమవుతుందా? ఆ రోజులు అనేక మంది గొప్పవారు ఉన్నారు, ధనికులు, ధనవంతులు ఉన్నారు. అయినా ఈ రోజుకి కూడా మనం దేవుని వాక్యంలో యోగుల గురించి ఎందుకు చెప్పుకుంటున్నాం? ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా మనం బాధలను బట్టి కింద పడిపోతే, ఏదో ఈ మధ్య ఫోన్లో చూశాం, చరిత్రలో కనుమరుగై ఎప్పుడైపోతామంటే వచ్చిన బాధలను బట్టి క్షీణించిపోయినప్పుడు చరిత్రలో కనుమరుగైపోతామంట. కానీ వచ్చిన బాధలన్నింటినీ ఎదురొడ్డి నిలబడి సాధించి మన బిడ్డలకి ఏం కావాలో, మన కుటుంబానికి ఏం కావాలో, మనల్ని నమ్ముకున్న వారికి ఏం కావాలో, మనం సృష్టించినటువంటి దేవునికి ఏమి ఇవ్వాలో తెలుసుకుని ఎదురొడ్డి ముందుకు వెళ్ళినప్పుడు చరిత్రలో నిలిచిపోతారంటండి. హల్లెలూయా. నిజానికి మా అంకుల్ గారు కూడా చరిత్రలో నిలిచిపోయిన వాడు. ఇవాళ మీరు సంఘం కట్టాలంటే కట్టగలరా? నిజానికి నేను కూడా కట్టలేను కదా. నిజానికి నేను కూడా కట్టలేనండి. చరిత్రలో కొంతమంది వ్యక్తులు ఎన్ని ఇబ్బందులు వచ్చినా పాపం ఎన్నో ప్రయాసలు పడ్డాడు ఈ మందిరం కట్టడానికి. మీ తెలియదేమో, కరోనా సమయంలో మరి ఎన్నో ఇబ్బందులు, ఆఖరికి ఆ ఎదురున్న స్థలాన్ని కూడా అమ్మాల్సిన పరిస్థితికి ఆయన వచ్చాడు. కాబట్టి మనం ఎన్నో సమస్యలు వస్తాయి. ఏదైనా మనం అనుకున్నది, దేవుడు అనుకున్నది సాధించే వరకు కూడా పోరాడాలి. అలా పోరాడాలంటే మనం ఏం చేయాలంటే మొదట దుష్టుల నుండి, దుష్టత్రయం ఉంటుంది, మన చుట్టూనే ఉంటారు. మన కుటుంబంలో కావచ్చు, ఇరుగు పొరుగు వారి రూపంలో కావచ్చు, బంధువుల రూపంలో కావచ్చు, ఎప్పుడు ఏదో ఒకటి మనం బలహీనపరిచేటువంటి వారు ఉంటారంట. అందాక మన వాక్యం చదివాం కదా, 140వ అధ్యాయంలో ఉంటుంది. 5వ వచనం చదువు అర్థమవుతుంది మీకు. గర్విష్ఠులు ఉంటారు, వారు నా కొరకు ఉరితాళ్ళను వడ్డుతూ ఉంటారు. మన చుట్టూ ఉన్న వాళ్ళు మనకేం చేస్తారంటే ఉరితాళ్ళు మన ముందే చంపం, అలా జరిగిందా, మీ ఇంట్లో అలా జరిగిందా, లేదా ఇలా జరిగిందా అని అంటూనే ఉంటారు. మన వెనకాలండి వాళ్ళకి ఉరితాళ్ళు వడ్డుతూ ఉంటారు. వీడికి ఇలాగే జరగాలి, వీడికి ఇలాగే జరగాలి అని. అందుకే దేవుడు అంటున్నాడు, మనుషులను నమ్ముకున్నట్టు కంటే దేవుని ఆశ్రయించడం ఎంతో మేలు. దేవుడికి ఇలాంటి ఆలోచన వస్తుందా? ముందేమో వందనాలమ్మా అని చెప్పి తర్వాత వెన్నుపోటు పడటం దేవుడికి తెలుస్తుందా? అన్యాయం చేయడానికి నేను మనుష్యుని కాదు, నేను దేవుడును. అయ్యా నన్ను క్షమించు అని నా సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా నేను క్షమిస్తానని చెప్పినటువంటి దేవుడు అండి. మన కొరకు ప్రాణత్యాగం చేశాడు, మన కొరకు ఎన్నో చిత్రహింసలు పొందాడు. అటువంటి వాడు మనకి కీడు చేస్తాడంటే నమ్ముతావా? దేవుడు ఎప్పుడు మేలు చేసేవాడే కానీ కీడు చేసే దేవుడు కాదు. మన దేవుడు ఎప్పుడు మేలు చేసేవాడే. మీకు కొన్ని ఉదాహరణలు చెప్తారు ఇప్పుడు వాక్యంలో, మీకు అర్థమైపోతుంది. నేను డ్యూటీకి వెళ్తా ఉంటే బొడ్డివారి పాలెం తెలుసా మీకు? మన వాళ్ళు బంధువులు కూడా ఉన్నారని తెలిసింది నాకు ఈ మధ్యకాలం. బొడ్డివారి పాలెంకి యువతల 4 రోడ్లు కోడళ్ళు ఉంటాయి, కొన్ని 2 సెంటర్లు తగ్గుతాయి. బలరామకృష్ణపురం కూడా వెళ్ళిన తర్వాత అది వెళ్ళక ముందే కొంచెం యువతలకు వస్తే 4 రోడ్లు కోడళ్ళు ఉంటాయి. అక్కడ వారంలో 1-2 సార్లు అయినా సరే శుద్ధ పూజలు చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కనబడలేదు. కానీ నేను నైట్ డ్యూటీకి వెళ్ళొస్తుంటాను కదా, నైట్ 10ంటికి వెళ్ళేటప్పుడు కావచ్చు, లేకపోతే తెల్లవారుజాము డ్యూటీ దిగి వచ్చేటప్పుడు కావచ్చు, మరి ఎప్పుడు చేస్తారో ఏమోనండి. నల్ల కోడి, ఏదో కాయలు పళ్ళు ఇవి పెట్టి రక్తం పెట్టి ఆ ముగ్గులేసి ఏయో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు.
దోష నివారణ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు సంథింగ్. నేనేమనుకుంటానంటే చేతబడి అంటారు కదా, బహుశా అవి కూడా అవి వచ్చామో అనుకుంటాను నేను. ఎందుకంటే చిన్న చిన్న పిల్లల బొమ్మలు కూడా ఉంటాయి, అక్కడ బొమ్మలు కూడా ఉంటాయి. నేను చూస్తా, అంటే వాటిని టచ్ చేయకూడదు కానీ దూరం నుండి చూస్తాను ఏమేమి పెట్టారు, ఏమి విషయం. నల్ల కోడి తలకాయ పెడతారు గుండ్రాయికి ఏదో కోసి. ఎందుకని ఇలా చేస్తున్నారు అంటే దేవుడిని మిస్యూజ్ చేస్తున్నారు. ఏ దేవుడు కూడా క్షుద్ర పూజలు చేసి వాడు ఇలా నాశనం అవ్వాలని చేతబడి చేయటం. మీకు తెలుసుగా ఈ లోకంలో ఎన్నో చేతబడి శక్తులు, దురాత్మ శక్తులు. ఎందుకని ఇట్లా వెళ్ళిపోతున్నాడంటే వీడికి ఎవడో చేతబడి చేయించాడు, వీడికి ఎవడో ఇవికెవరో చేతబడి చేయించాడు అంటారా? ఇనే ఉంటారు కదా మీరు. ఏదో తొక్కకూడదు, ఏదో నమ్మకాయ ఏదో తొక్కారా, అందుకే వీడు కుటుంబం ఎట్లా అయిపోయిందిరా అంటుంటారు. అదే దేవుని ప్రార్థనలో మీరు ఇప్పుడు వరకు చూశారు మీ అనుభవం. అయ్యా ఇదిగో మా ఎదురింటోళ్ళు నాశనం అయిపోవాలి, చిన్న ప్రార్థన చేయి అన్నవాళ్ళ ఎవరైనా చూసారా? అయ్యా ఇదిగో మా ఆయన కొడతాడు, ఆడు మనసాన్ని పడిపోవాలి అని ప్రార్థన చేయమన్న వాళ్ళు ఎవరైనా చూసారా? మన దేవుడు శత్రువుని సైతం ప్రేమించమని చెప్పిన దేవుడు. ఏంటంటే మనమే కోపతాపాలు వచ్చి అప్పుడప్పుడు మన నోరు కంట్రోల్ చేసుకోక పెద్ద చిన్న కానక ఎలా పడితే అలా మాట్లాడుతుంటాం. కానీ మన దేవుడు ఎప్పుడు కూడా ఒక మనిషికి అన్యాయం చెయ్యి, ఒక మనిషి కొట్టగొట్టి తిను, నీ ఎదుటివాడు బాగుపడుతుంటే నువ్వు ఏడుస్తూ ఉండాలి మీద పడి అని ఏనాడు దేవుడు చెప్పడండి. వాస్తవానికి అసలు ఏ దేవుడు చెప్పడు. మన దేవుడు అసలు చెప్పేవాడు కాదు. ఒక చోట రాయబడి ఉంటుంది, కొటేషన్ నాకు గుర్తులేదు కానీ, అన్యాయం చేయడానికి దేవుడు మానవుడు కాదు. అంటే ఏంటి? మానవుడు అన్యాయం చేస్తాడండి, మానవుడు మోసం చేస్తాడు. మానవుడు ఇక్కడ ఒకటి చెబుతాడు, అక్కడికి వెళ్ళి ఒక్క మాట చెబుతాడు. నా గురించి తెలియదులే ఇక్కడ వాళ్ళకి అనుకుంటాడు. బయట ఏమేమో చేసి దేవుని మందిరానికి వచ్చి మనం ప్రత్యేకంగా పరిశుద్ధంగా జీవించాలని ఆశపడుతుంటాం. తప్పులేదు. ఏం చేస్తున్నావు? ఇటు ఎదుటి వెళ్ళి కుర్చీలో కూర్చోపో. కాబట్టి అన్యాయం చేయడానికి వచ్చిన దేవుడు కాదు, అన్యాయం అయిపోయిన వారికి న్యాయం చేయడానికి వచ్చిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. అందుకే దేవుడు దావీదు అంటున్నాడు 40వ వచనంలో, 4వ వచనంలో, ఇప్పుడు చదవమ్మా మళ్ళా. భక్తిహీనుల చేతుల్లో, జనాల చేతుల్లో, భక్తి లేని వారి చేతుల్లో నేను పడిపోకుండానట్టుగా నన్ను కాపాడు, బలత్కారం చేయి వారి చేతిలో నుండి నన్ను రక్షించు. మనం బలత్కారం చేస్తుంటారు. బలత్కారం అంటే ఈ లోకంలో సినిమాలు చూసి కొంతమంది ఏదేదో అనుకుంటారు. బలత్కారం అంటే మన మీద, లేకపోతే మన ఇంట్లో వాళ్ళ మీద మనకి ఏదేదో చెప్తూ ఉంటారు. లేకపోతే ఇరుగు పొరుగు వారు వచ్చి ఇదిగో అది ఇంత వీళ్ళు ఇంత చెప్తూ ఉంటారు. బలత్కారమైన మాటలు అవి. అక్కడ జరిగేది ఒకటైతే మన చెవులకు చెప్పేది ఇంకొకటి. అలాంటి బలత్కారులు ఉంటారు. కాబట్టి బలత్కారుల చేతిలో నుండి నన్ను రక్షించుము, నేను అడుగు జారిపడినట్లు చేయుటకు వారు నన్ను ఉద్దేశించుతున్నారు. ఇప్పుడు భార్య భర్తను మేము కొట్టుకున్నాం అనుకోండి, ఉదాహరణకి తిట్టుకున్నాం అనుకోండి, నాకు చెప్పేవాళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చి, అయ్యా నువ్వు లేనప్పుడు మీ ఆవిడ కనపడతలేదు, ఇటు వెళ్తుంది, నువ్వు డ్యూటీకి వెళ్తున్నావు, తాళం వేసి వెళ్తుందని ఒకటో చెప్తాను. ఉదాహరణ చెప్తున్నా. లేకపోతే నేను లేని టైంలో నా భార్య దగ్గరికి వచ్చి ఇంకోళ్ళు వచ్చి, అమ్మా ఈ భర్త ఏంటో ఈ మధ్య అనుమానంగా తిరుగుతున్నాడు, ఎప్పుడు ఇంట్లో ఉండలేదు కదా. అంటే ఏంటంటే బలత్కారమైన మాటలు. మన చుట్టూ ఉన్న వాళ్ళు మన కుటుంబం నాశనం అవ్వాలని, మన కుటుంబం బాగుపడకూడదని, కాపురాలు బాగుండకూడదని ఎక్కేసి ఏదో 4 మాటలు చెబుతా ఉంటారు. అలాంటి వారి చేతిలో నుండి కూడా నన్ను తప్పించు అంటున్నాడు ఎవరు? దావీదు భక్తుడు. ఈ వాక్యాలను బట్టి ఇప్పుడు నువ్వు కూడా ఏం కోరుకోవాలి? యేసయ్యా అలాంటి వారు నా చుట్టూ ఉన్నారేమో, అట్లాంటి వారితో నాకు సహవాసం లేకుండా చెయ్యి. నేను ప్రత్యేకంగా జీవిస్తూ, నీ యందు భయభక్తులు కలిగి జీవిస్తూ, నీ మాటలు వింటూ, నీ పాటలు పాడుకుంటూ నా జీవితానికి ఇది చాలయ్యా. నా బిడ్డలను మంచిగా పెంచుకుంటూ, నా భర్తను మంచిగా చూసుకుంటూ, నా కుటుంబాన్ని అభివృద్ధి చేసుకునేటువంటి భాగ్యాన్ని నువ్వు నాకు ఇస్తే చాలయ్యా. ఇరుగు పొరుగుతో మాట్లాడే మాటల్లో ఏముంటుందండి? విస్తారమైన మాటల్లో ఏముంటుందంట? వాక్యం ఏముంటుంది చూడండి. విస్తారమైన మాటల్లో దోషం ఉంటుంది.
సారమైన మాటల్లో దోషం ఉంటుంది. ఫస్ట్ మంచి మాటలు మాట్లాడతారు, తర్వాత మా గ్రామాల్లో, మా ఊర్లో, మీ ఊర్లో మంచివాళ్ళే లేండి, మా ఊర్లో సంగతి చెబుతున్నా. నలుగురు అక్షచెల్లెళ్ళు అక్కడోళ్ళు ఇక్కడోళ్ళు కూడారు అనుకో ఒక యాప్ చెట్టు కింద, ఆ మాట ఈ మాట చెప్పుకుంటారు, కాసేపు బాగుంటారు. నిదానంగా వాయిస్ పెరిగింది, నిదానంగా ఒకళ్ళు ఏం చేస్తారంటే 2 గంటలు దిగి వచ్చేదానికి నీళ్ళు తిట్టుకుని మళ్ళీ ఎటు వెళ్ళిపోతారు. ఎందుకు? ఆ మాటల్లో నిదానంగా ఏమైందంటే ఆ మాట పెరిగి అప్పుడు దాకా స్నేహంగా ప్రేమగా మాట్లాడుకున్న వాళ్ళు అప్పటికప్పుడే మాట్లాడేసుకుంటారు. విస్తారమైన మాటల్లో ఏముంటుందంట? దోషం ఉంటుంది. అంటే మాట్లాడుకోవద్దు అంటలా దేవుడు, నీ అవసరాన్ని బట్టే మాట్లాడు. నువ్వు ఎంతలో మాట్లాడాలో అంతవరకే మాట్లాడు. ఎందుకంటే నీ చుట్టూ ఉన్నవారు దుష్టులు, వారికి దేవుడు భయం తెలియదు, దేవుడు వాక్యం తెలియదు. ఒక అబద్ధం ఆడితే దాని వలన వచ్చే పరిణామం ఏంటో ఒక క్రైస్తవుడికి తెలుసు, ఒక ప్రార్థన చేసేవాడికి తెలుసు. ఒకడికి అన్యాయం చేస్తే ఆ కీడు ఎలా వచ్చి తగిలిందో ఒక క్రైస్తవుడికి తెలుసు. ఒకడిని అన్యాయంగా మాట్లాడితే ఆ పాపము, ఆ దోషము వచ్చి ఎలా కుటుంబానికి శాపంగా మార్చబడుతుందో మందిరంలో కూర్చున్నటువంటి మనకు తెలుసు. కాబట్టి మనం పరిశుద్ధమైన పెదవులతో, పరిశుద్ధమైనటువంటి హృదయంతో ఆలోచించి మన చుట్టూ ఉన్న వారిని మనం ఏం చేయాలంటే అవాయిడ్ చేయాలి, అంటే దూరంగా పెట్టాలి. పలకరించొద్దంటలా. ఒక్కొక్కప్పుడు మన శత్రువే మనం పలకరిస్తుంటారు, లేదా మనమే పలకరించాల్సిన అవసరం వస్తుంది. పలకరించండి, ప్రేమగా మాట్లాడండి, మీకు ఏది అవసరమో అదే మాట్లాడండి, ఎంత అవసరమో అదే మాట్లాడండి. అది దేవుని జ్ఞానం అంటారు, అది దేవుని జ్ఞానం అండి. మా ఇంటికాడ కూడా జ్యోతికి అప్పుడప్పుడు అదే చెప్తారు, హెచ్చరిక చేస్తూ ఉండాలి. ఎందుకంటే మనుషులు కాబట్టి మర్చిపోతుంటాం. ఇరుగు పొరుగు వారితో మాట్లాడాలి, తప్పులేదు, అందరితో కలిసికట్టుగా ఉండాలి. కానీ ఏంటంటే ఎంతవరకు మాట్లాడాలి, ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండమన్నారు చూడండి. అలాగే నలుగురు చేరిన కొద్దికి ఏమవ్వాలంటే మనం ఒదిగి జాగ్రత్తగా ఉండవు. నలుగురు చేరారు కాబట్టి మాటల్లో దోషం వస్తుంది, జాగ్రత్తగా ఉండాలి. ఇక మన ఇంటికి వెళ్ళి మనం పని చేసుకోవడం రైటు అని అనుకోవాలి. దావీదు ఇలాంటి అనుభవాలు ఎన్నో పొందుకున్నాడు కాబట్టి ఈ రోజున మనం దావీదుని గురించినటువంటి మాటలు మనం నేర్చుకోగలుగుతున్నాం. చూడండి, 2 మాటలు చివరిగా మాట్లాడతాను. దుష్టులతో సాంగత్యం మనం ఘనంగా పెట్టేసి ఎటువంటి వారితో సాంగత్యం చేస్తే మనకి మంచిది, మన జీవితానికి మంచిది, మన కుటుంబానికి మంచిది, మన భక్తి జీవితానికి మంచిదో కూడా నేర్చుకుందాం. ఒకసారి చదువమ్మా. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 20వ వచనం చూడమ్మా. సామెతల గ్రంథము అందరూ తీయాలి. బైబిల్ గ్రంథం చేతిలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా బైబిల్ గ్రంథం తెరిచి చూడాలి, అందరూ తెరిచిందాక. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనం. అందరూ వేలు పెట్టండి ఆ వాక్యం కాదు. 13వ అధ్యాయం 20వ వచనం. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును. హల్లెలూయా. చదువుకున్నాడు ఉన్నాడు ఒకడు, నేనే అనుకో, అది అదే చెబుతున్నాడే, అది మంచిగా చదువుకున్నాడు పిల్లడు. నాకు చదువు లేనండి, నేను చదువు లేనండి. బాగా చదువుకునే పిల్లడు నా దగ్గరికి వచ్చి సహవాసం చేస్తే నాకు చదువు రాదు. రోజు సినిమాలకు వెళ్ళే అలవాటు, పేకాట్లాడే అలవాటు, దురలవాట్లు ఉన్నాయి నాలో. బాగా చదువుకునేవాడు ఉన్నాడు, వాడు నా దగ్గరికి వచ్చాడు అనుకోడు, బాగుపడతాడా చెడిపోతాడా చెప్పండి? చెడిపోడా? ఇక్కడ దేవుని వాక్యం ఏం చెబుతుందంటే 20వ వచనం కదా, జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానవంతుడవుతాడు. హల్లెలూయా. ఎక్కడికే చెప్పండి హల్లెలూయా. మీకు ఎందుకంటే మంచి మాటలు చెప్పేవాళ్ళు ఉన్నారండి. ఇక్కడ మన దేవుడు చూడండి మంచి మంచి మాటలు అని చెప్తున్నాడు. మంచి మాటలండి ఇవి. మన ఇంటికాడ యాప్ చెట్టు కిందో లేకపోతే మన వరండాలో ఉన్న కూర్చుంటే ఎవరు ఇట్లాంటి మాటలు చెప్పరు. జ్ఞానుల సహవాసము చేయవాడికి జ్ఞానం వస్తుంది. చెడ్డవాడితో స్నేహం చేస్తే ఆ చెడుతనమే అబ్బు. ఒక తెల్లలోని వస్త్రం ఉంది, చక్కగా ఉతికి మీ భాషలో చెబుతున్నా, బాగా బాది మంచి సరుకు పెట్టి కంఫర్ట్ పెట్టి ఐరన్ చేసి మడత పెట్టి ఒక చోట పెట్టారు. అప్పుడే నేను పనికెళ్ళి వచ్చారు. ఏదో వస్త్రం ధరిస్తాం కదా, మట్టి పడకుండా దుమ్ము పడకుండా ఒంటి మీద.
ఈ చొక్కాకి అవుతుంది. ఈ వస్త్రం తీసుకొచ్చి తెల్లగా ఉన్నటువంటి ఆ చొక్కా మీద అయితే ఆ చొక్కా పాడైతే ఈ చొక్కా పాడైతే చెప్పండి. తెల్లగా మలుపులాగా ఉన్న వస్త్రం పాడైతే ఈ మురికి చొక్కా దాని మీద అయితే ఇది కూడా అంతే. జ్ఞానవంతుడు అజ్ఞానులతో సహవాసం చేస్తే వాడు కూడా అజ్ఞాని అయిపోతాడు, అది గ్యారెంటీ. ఎందుకంటే అజ్ఞానికి, అపవిత్రతకి, ఈ లోకాశకి, ఈ దేవుడంటే భయభక్తులు లేని వారికి, ఇందాక చదివాం కదా, అజ్ఞానులతో ఉన్నటువంటి వారికి వాళ్ళకే బలం పెంచి ఈ రోజుల్లో చూడండి, 1000 మంది 1500 మంది ఊళ్ళో ఉన్నారనుకోండి, చర్చిల్లో ఎంతమంది ఉంటారు కదా అని చెప్పండి. ఇక్కడ 10 మంది 15 మంది, ఇంకో చర్చిలో ఒక 50 మంది అనుకున్నాం, ఇంకో చర్చిలో 25 మంది అనుకున్నాం, మొత్తం కలిపితే పట్టుమని 100 మందికి వాళ్ళు. కానీ ఊళ్ళో జనం ఎంతమంది ఉన్నారు? అదే ఒక డీజే పెట్టి సినిమా పాటలు పెట్టి ఈ మూల నుంచి ఆ మూల దాకా కొడితే ఎంతమంది వస్తారు? చాలామంది వస్తారు. పవిత్రతకి అపవిత్రతకి తేడా అదే. కానీ పవిత్రంగా ఒకడు నివసించినా కానీ దేవుడి సన్నిధికి వెళ్ళిపోతారు. అపవిత్రంగా 10 మంది ఉన్నా కానీ వాళ్ళు ఎప్పుడు దేవుడి సన్నిధికి వెళ్ళరు, గుర్తుపెట్టుకోండి. అవి చూసినప్పుడు మన మనసుకి ఆహ్లాదంగా అనిపిస్తుంది. కొన్ని కార్యాలు మనం చూసినప్పుడు అబ్బా వీళ్ళకి చూడి చాలా మధ్యాహ్నం వచ్చారు అనిపిస్తుంది. పవిత్రతకి చోటు లేదండి ఈ రోజున. కానీ ఒక్కళ్ళైనా ఇద్దరైనా పోరాడాలి. గాంధీ తాత ఉన్నాడు, తెలుసా? గాంధీ తాత నాకు పెద్దగా పరిచయం లేదండి, నేను పుట్టినప్పుడు చచ్చిపోయాడు అంటారా? గాంధీ తాత ఉన్నాడు. ఈరోజు గాంధీని మనం ఏమన్నాం? శాంతికి ప్రదాత, శాంతి కపోతి, అంటే బాపూజీ అని రకరకాల పేర్లు పెట్టుకున్నాం ఆయన. అవునా? ఎందుకో ఆయన శాంతి మార్గంలో నడిపించాడు. ఇంకా తర్వాత ఉన్నవాడిని కానీ ఆయన కంటే ముందున్నవాడిని కానీ మనం ఆ మాట అనగలమా? అనలేదు. అంటే ఆయన ఒక్కడే పవిత్రంగా అహింస జోలికి వెళ్ళకుండా అహింసతో హింస జోలికి వెళ్ళలేదు. రాయి నిన్ను కొట్టిన వాడిని మరలా తిరిగి రాయి పెట్టుకుంటూ అన్నాడు గాంధీ తాత. అలా ఆయన వాక్యం చదువుకున్నాడు. నీ కుడి చెప్ప మీద కొట్టిన వాడిని చూపించన్నాడు గాంధీ గారు. ఆ మాట ఎక్కడుంది? బైబిల్ గ్రంథంలో ఉంది. పెద్ద మహానుభావులందరూ కూడా బైబిల్ కూడా చదివి, కానీ యేసయ్యని ఎలా నమ్ముకోవాలో తెలియలేదు. కానీ బైబిల్ చదివి బైబిల్లో ఉన్న జ్ఞానాన్ని వాళ్ళు పొందుకొని మహానుభావులు అయ్యారండి. ఇందిరాగాంధీ గారు కూడా బైబిల్ గ్రంథాన్ని చదివిందంట, తెలుసా మీకు? మహాత్మా గాంధీ కూడా బైబిల్ చదివాడంట, తెలుసా మీకు? ఆయన చనిపోవడానికి గల కారణం కూడా మీకు తెలుసా? ఆయన బైబిల్ చదువుతున్నాడు, బైబిల్ వాక్యాలు పఠించి బైబిల్ వాక్యాలు అని చెప్పుకోకుండా ఆ యేసయ్య మాట అందరికీ చెబుతున్నాడన్న ఉద్దేశంతోనే గాడ్సే అనేటువంటి వ్యక్తి గాంధీ గారిని చంపేశాడు. ఆయనతో ఉన్నవాడే ఆయన్ని చంపేశాడు. ఎందుకని? మంచి మార్గంలో వెళుతున్నప్పుడు అనేక మంది గుంపు కొడతారు, వాళ్ళకే బలం ఉంటుంది. కానీ మనం మరణం వరకు కూడా మన నీతిని మనం విడిచిపెట్టకూడదు, మన యథార్థతను మనం విడిచిపెట్టకూడదు. దానివలన నీకు మేలు కలుగుతుంది. అదే నేను ఒక్కడనే ఏ పోరాటం చేసేది? కరోనా సమయంలో నేను ఒక్కడనే వచ్చానండి ప్రార్థనకి. నేను ఒక్కడనే వచ్చాను. తర్వాత జ్యోతి, తర్వాత పిల్లలు నిదానంగా మీరు రావటం మొదలుపెట్టారు. ఎందుకని? అసలు ఆగకూడదు. ఏదో ఒక రోజు ప్రార్థన జరుగుతూ ఉంటే వస్తూ ఉంటారు. కాబట్టి మనం మంచి మార్గంలో వెళుతున్నప్పుడు ఒక్కడితోనే మొదలవుతుంది. కాబట్టి మార్పు అయినా, జీవితాల ఆశీర్వాదాలైనా, ఆ ఒక్క జీవితానికి సంబంధించి మనం ఏం చేయాలంటే దేవునికి మనం ముందు సరెండర్ అయిపోవాలి. లోకంలో ఉన్న ప్రజల వైపు చూడకండి. లోకంలో దుష్టులు ఉంటారు, భక్తిహీనులతో సహవాసాలు తగ్గించండి. దేవుని మార్గం వైపు మొగ్గు చూపించండి కదా. మన కూరగాయలకి వెళ్తాము, తక్కిట అంటారు, మీరు తూకం అంటారు. దాన్ని తూకం వేస్తాడు, రాళ్ళు పక్కన పెడతాడు, కూరగాయలు పక్కన పెడతాడు. రాళ్ళు ఏమైనా ఎక్కువ తూగి కూరగాయలు పైకి తేలున్నాయనుకో, కేజీ కూరగాయలు వేసారు, కేజీ రాయి పెట్టాడు, ఇది కింద కొట్టి కూరగాయలు పైకుండా వేసేసుకుంటామా? మనం వేసుకోం. ఎందుకు? కేజీకి సమతూకం రావాలి. అలాగనే ఈ లోకంలో కూడా దేవుని ఉగ్రత ఒకటి రాబోతుంది. ఆయన తూకం వేస్తున్నాడు. నీతిమంతులు ఎంతమంది ఉన్నారు, అనీతిమంతులు ఎంతమంది ఉన్నారు బేరీజు వేసుకుని ఒకానొక సమయంలో మా అంకుల్ గారు చెప్పేవాడు, ఆయన ఉగ్ర నరసింహావతారంలాగా ఈ లోకాని పైన విరుచుకుపడతాడంట దేవుడు. ఉగ్ర నరసింహావతారిగా
అంకుల్ గారు చెప్తే భలే ఉంటాయి పదాలు. కాబట్టి ఆయన ఈ లోకం పైన పడేటప్పుడు నీతిమంతులందరినీ కూడా ఒక చోటకి తీసుకెళ్ళిపోతాడు. తీసుకెళ్ళిపోయి ఒక పరదేశంలో పెట్టేసి ఈయన అప్పుడు ఆడతాడండి గేమ్ అప్పుడు ఆడతాడు. ఈ లోకంలో అపవిత్రంగా జీవించిన వారిని, చెడ్డవారిని, లోకాశల వైపు వెళ్ళిన వారిని దేవుని సన్నిధికి వస్తూనే జారిపోయి మళ్ళా లోకంలో కలిసిపోయినటువంటి వారిని ప్రతి ఒక్కరిని కూడా దేవుడు వారికి తగినటువంటి ప్రతిఫలాన్ని ఇస్తాడు. వారిని తక్కిట్లో చూస్తాడు. మంచి ఎక్కువ ఉందా, చెడు ఎక్కువ ఉందా చూస్తాడు. ఆ రెండింటిని బేరేజ్ వేసి మంచి ఎక్కువ ఉన్న వారిని ఏమో పవిత్ర స్థలానికి నడిపిస్తాడు, పరలోకానికి. ఆ దేవుడి వైపు చూడని వారు, అపవిత్రంగా జీవించినటువంటి వారిని అందరినీ కూడా దేవుడు ఆయనకు ఆలోచన చొప్పున చేస్తాడు. కాబట్టి మంచి వారితో స్నేహం చేద్దాం, జ్ఞానవంతులతో స్నేహం చేద్దాం. జ్ఞానవంతులతో సహవాసం చేస్తే మనిషికి జ్ఞానము అబ్బుతుంది. చెడ్డవారితో స్నేహం చేస్తే ఆ చెడ్డ లక్షణాలు అబ్బుతాయి. మరలా చదువు సామెతలు 13:20. అవును, మూర్ఖుల సహవాసం చేసిన వాడు ఏమవుతాడు? ఇప్పుడు చెప్పు. చెడిపోతాడు. మూర్ఖుల సహవాసం చేసిన వాడు ఏమవుతాడంటే చెడిపోతాడు. ఈ మధ్యకాలంలో మీరు వార్తల్లో చూశారో లేదో, రాజమండ్రి దగ్గర ఒక చిన్న కుర్రాడు, మన సాల్మరాడు లాంటి వయసు పిల్లాడు చదువుకున్నాడు. అతనికి కెమెరా ఫోటో షూటింగ్ అంటే బాగా ఇష్టం అంట. అయితే ఆ ఫోటో షూటింగ్ కోసమని వాళ్ళ అమ్మ నాన్న ప్రాణం తీసి, నాన్న నేను ఏ పని చేయలేను, నా కెమెరాలు కొనిపెట్టి నేను ఫోటో షూట్ చేసుకుంటా, ఎవరైనా పెళ్ళిళ్ళు వచ్చినా, బాసాల ఫంక్షన్ వచ్చినా, ఇవి వచ్చినా అవి చేసుకుంటానని చెప్తే పాప మా నాన్నవాళ్ళు సరే కష్టపడతాం ఇష్టం లేక, సరే వాడికి ఇష్టానికి తగినట్లుగానే 5 లక్షలు పెట్టి ఆ కంప్యూటర్లు, కెమెరాలు అన్నీ కొనిపెట్టారు. చక్కగా మంచిగా సాగిపోతుంది అక్కడ రోడ్డు ఇప్పుడు బిజినెస్, వ్యాపారం. స్టూడియో పెట్టుకున్నాడు, మంచిగా సాగిపోతుంది. అతనికి సాగిపోతున్న క్షణంలో ఒక చెడ్డ స్నేహితులనే ఆడాలి, తప్పులేదు. ఎందుకంటే ఫోన్లో పరిచయం అయ్యారు, స్నేహితులు పరిచయం అయితే బాగా క్లోజ్గా ఉన్నారు కొద్ది రోజులు. పాపం నమ్మాడు. వాళ్ళు ఏం చేశారంటే, అరే నువ్వు పలా చోటకి మంచి ప్రోగ్రాం ఉంది, నీకు మంచిగా మస్తు డబ్బులు వస్తాయి, నువ్వు పలా చోటకి మేము కూడా వస్తాము, మాకు కూడా ఎంతో కొంత దిద్దు కానీ అని చెప్తే పాపం నమ్ముతారు కదా ఎవరైనా. స్నేహం అట్లా అనిపించింది. వెళ్ళాడు, స్నేహితులతో వెళ్ళాడు. వాళ్ళు ఏం చేశారంటే నమ్మకంగా ఒక సముద్రం ఒడ్డుకి తీసుకెళ్ళిపోయి వాడిని కారులోనే ఒక టెలిఫోన్ వైరు తీసుకుని మెడకి బిగించి చంపేసి సముద్రం ఒడ్డున ఇసుక తండల్లో పాతిపెట్టేసి ఆ కెమెరాలో ఆ ఎక్విప్మెంట్ అంతా తీసుకుని అతని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి ఫోన్ని పగలగొట్టేసి వాళ్ళు వెళ్ళిపోయారు. అయితే తప్పు చేసిన వాడు తప్పించుకోగలడా? తప్పించుకోలేడు. ఈ లోకంలో అంత అద్భుతమైన టెక్నాలజీ ఉంది, దేవుడిచ్చిన జ్ఞానంతో కనిపెట్టారు. ఆ ఫోన్కి ఎవరెవరు ఫ్రెండ్స్ అయ్యారు, ఎవరు ఫోన్ చేస్తే వెళ్ళాడు అన్నీ ఎంక్వైరీలు చేస్తే దొరికారు. 3 పట్టుకున్నారు. ఆ 3 ఒప్పుకున్నారు, మేమే చంపారు. ఎందుకు చంపారా అంటే, మా ఇంట్లో డబ్బులు లేక మేము కెమెరాలు కొనలేకపోతున్నాం, మాకు కూడా వాడికిలాగా స్టూడియో పెట్టుకోవాలని ఆశ ఉంది. ఎవరి దగ్గర మంచి కెమెరాలు ఉన్నాయా అని చూసాము, వీడి దగ్గర దొరికినాయి మాకు. వీడికి వెనక ముందు ఎవరు లేరు, దిక్కు ముక్కు, వీడొక్కడే ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నాడు. అందుకే వీడిని చంపి వీడి కెమెరాలు మేము లాక్కుని మేము బిజినెస్ చేసుకున్నాం అని చెప్పినప్పుడు అందరూ నిర్ఘాంతపోయి చూశారు. చూడండి లోకంలో స్నేహాలు ఎలా ఉన్నాయో. మనతోనే ఉంటారు, మనల్ని నమ్మించి వెన్నుపోటు పొడుస్తారు. అంటే అలానే అందరిని అంటలేదు, ఇలాంటి జరిగిన సన్నివేశాలను బట్టి చెప్తున్నా. మనం ఎక్కువగా ఎవరిని నమ్మాలంటే మనం దేవుణ్ణి నమ్మాలి. మన దేవుణ్ణి మనం నమ్మాలి. అప్పుడే మన జీవితంలో మనకి ముందుకి కొనసాగగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. చదివారుగా ఏమనుంది? చెడ్డవారు చెడ్డ సహవాసం చేసిన వాళ్ళ పని ఎట్లా ఉంటుంది? చదువు. మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోవును, కీడు పాపులను తరుమును. చూడండి, కీడు పాపులను ఏం చేస్తారంట? తరుముతుంది. ఇప్పుడు ఆ 3 తప్పు చేశారు, ఒక వ్యక్తిని చంపేశారు. ఆ కీడు ఏమైంది? ఏదో ఒక రూపంలో వారిని తరిమింది. వాళ్ళు ఊర్లో పెట్టి పారిపోయారు.
పారిపోయిన వారిని సైతం వాళ్ళు ఎక్కడ ఉన్నారో పట్టుకుని తీసుకొచ్చి జైల్లో వేశారు. కీడేం చేసింది? వారిని తరుముకుంటా పోయింది. తప్పు చేసినాడు ఒక చోట ఉంటాడా? పారిపోతాడుగా. ఒకడు పొడి చేశాడండి, వాడు ఆడ నుంచుని ఉంటాడా? పారిపోతాడు. లేదు, శంసరిగా నిలబడి ఉన్నాడు. అయినా తప్పు చేసినందుకు వాడిని, అయ్యా నువ్వు ఉంచున్నావు కాబట్టి నేను వదిలిపెడతావు అంటారా? వదిలిపెడతారా? కీడు, పాపము, దోషము ఏం చేస్తుందంటే వారిని వెంటబడి పరిగెత్తిస్తుంది. హల్లెలూయా. కాబట్టి జ్ఞానము గల వారితో స్నేహం చేయండి, మంచి వారితో స్నేహం చేయండి, మీ కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. చెడ్డ ఆలోచన చెప్పే వారికి దూరంగా ఉండండి. నీ కుటుంబంలో నువ్వు ఒంటరైపోవచ్చు. నీ కుటుంబ సభ్యులు, నీ బిడ్డలు, నీ తల్లిదండ్రులు నిన్ను అర్థం చేసుకోకపోవచ్చు. అయ్యో నేను ఒంటరిగా ఉన్నానే అని అనిపిస్తూ ఉండవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు ఒంటరివి కావు, నువ్వు కంటతడి పెట్టవద్దు, నీ జంటగా నీ తోడుగా నేనున్నాను. ఆయన పేరు నజరేయుడైనటువంటి యేసు క్రీస్తు. నిన్ను ఒంటరిగా వదిలిపెట్టే దేవుడు కాదు. అడుగు, నువ్వు అడుగు, ప్రభువా నా జీవితకాలంలో నేను ఒంటరిని అయిపోయాను. నా బిడ్డలు, నా కుటుంబం, నా తల్లిదండ్రులు, నా బంధువులు నన్ను నమ్మే పరిస్థితిలో ఎవరు లేరు. నా పరిస్థితి నీకు తెలుసాయి. నా యందు నీవు దయ చూపించు, కరుణ చూపించు, నన్ను ఆదరించు, సమాధానం నాకు దయచేయి, నా కుటుంబంలో సమాధానం దయచేయి. ఎన్నో ఇబ్బందులు కుటుంబాల్లో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. చిన్న చిన్న వాదులాట, కానీ సమాధానకరమైన మనసు ఉన్నప్పుడు ఆ వాదులాటలు అన్నీ దూరం అయిపోతాయి. ఇప్పుడు మా జ్యోతి నేనున్నాము, ఏదో ఒక మంచిగా చెడు ఏదో అనుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు. ఎందుకు? కుటుంబంలో రాకుండా ఉంటాయి ఆ విభేదాలు వస్తాయి. కానీ మళ్ళా దేవుణ్ణి బట్టి సాయంత్రానికి మళ్ళీ మామూలే. ఎందుకంటే ఎవరో ఒకళ్ళని తగ్గాలి. ఇంత జ్ఞానం తెలిసి నేనన్నా తగ్గాలి, నాకంటే జ్ఞానవంతురాలైన మా ఆవిడైనా తగ్గాలి. అవునా కాదు? కాబట్టి మనం కూడా జ్ఞానంతో ముందుకు వెళితే మన జీవితకాలంలో భర్త అన్నాడు, అత్తమామ అన్నాడు, తల్లిదండ్రులు అన్నాడు, బిడ్డలు అన్నాడు, ఏ విషయంలో కూడా నీ మనసుని పాడు చేసుకో. నీ హృదయంలో దేవుణ్ణి పెట్టుకుంటే నీ మనసు ఎప్పటికీ పాడవదు. ఆ సమయాన్ని బాధ అనిపిస్తుంది, తర్వాత నీకు ఒక ఆలోచన వస్తుంది, అందెవరు నా బిడ్డలేగా, అందెవరు నా తల్లిదండ్రులేగా, నన్ను అందెవరు నా భార్యగా, నన్ను అందెవరు నా భర్తగా అనే ఒక సమాధానకరమైన మనసు నీలో కలిగినప్పుడు ఆ కుటుంబం ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉంటుంది. మొదట దేవుడితో సహవాసం చేయండి, రెండవదిగా జ్ఞానవంతులతో సహవాసం చేయండి. ఇంకొక మాట చెప్తాను. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఇందాక చెప్పాను కదా ఈ లోకం అంటే ఎలా ఉంటుందో. యాకోబు పత్రిక 4వ అధ్యాయం ఈ ఒక్క మాట చెప్పుకుని ముగించేసుకుందామమ్మా. సరే చదవండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. రాజు నువ్వు చదువమ్మా. ఎన్నో పేజీ అంటే లాస్ట్ పేజీల్లో 213వ పేజీ. లాస్ట్ పేజీల్లో 213వ పేజీ. 4వ అధ్యాయం 4వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం అమ్మా. అదేనా? అదే అదే. నాది చూపించా, అబ్బాయికి చూపించు. యాకోబు తీసావా పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. మనోడి దగ్గర బైబిల్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. నీ బైబిల్ ఈ అబ్బాయికి రాజే చదవాలి ఈ మాట, అందుకే నేను రాజు చదవమంటున్నాను. ఎందుకంటే యవనస్తుడు కదా, కుర్రోడు కదా, సావాసాలు ఎలా ఉంటాయో అతనికే బాగా తెలుసు. 4వ అధ్యాయం 4వ వచనం. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువు. శత్రువు శత్రువు అర్థమవుతుందా? ఈ లోక స్నేహము దేవునితోనే వైరం అంటాడు. లోకంతో స్నేహం చేసేవాడు ఉంటారు చూడండి, లోకస్తులతో.
ఏమక్కయ్య ప్రతి వారం పోయి సంవత్సరాలుగా ప్రార్థనకే ఈ వారం వెళ్ళకపోతే ఏం తప్పుడయ్యా ఉండు, నాలుగు మాటలు చక్కగా చల్లగా కాదు మాట్లాడుకుందాం అని ఈ లోకంలో ఉన్నటువంటి వారు ఏం చేస్తారంటే మనల్ని మిస్ చేస్తుంటారు, దేవుని మందిరాన్ని తప్పిస్తూ ఉంటారు. అలాంటి స్నేహాలు ఉంటే కనుక, నిన్ను మందిరానికి ఆటంకం పెట్టేటువంటి స్నేహాలు ఉంటే, అలాంటివి దేవుడికి చాలా వైరం అంటాడు. వైరం అంటే తెలీదా? దేవుడికి చాలా ఇష్టము లేని కార్యాలయ్యి. ఈ లోక స్నేహము దేవునికి వైరము అని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. లోకంతో స్నేహం చేయకండి. లోక సంబంధమైన కార్యకలాపాలలో పాల్గొనకండి. మంచివైతే పాల్పొందడం తప్పులేదు, దానివల్ల మీకు కూడా మంచి పేరు వస్తుంది. లోక సంబంధమైన కార్యక్రమాలు అంటే దేవుడికి విరోధంగా, దేవుని సంఘాలకు విరోధంగా, దేవుని మాటలకు విరోధంగా అబద్ధాలు చెప్పకూడదు, దొంగతనాలు చేయకూడదు, ఎదుటివారిని వెక్కిరించకూడదు అని ఉంటాయి కదా. అదే లోకస్తులు అయితే ఏం చేస్తారు? ఏదో ఒక చిన్న అబద్ధమేగా ఆడి అక్కాయి, ఏం కాదులే, రేపు ఆదివారం ప్రార్థనకి వెళ్ళి పాపక్షమాపణ ప్రార్థన చేసుకుని తగ్గిపోయింది అక్కడ, చిన్న అబద్ధమేగా ఆడి ఏం కాదులే అని మన చుట్టూ వాళ్ళు చెప్పరు. ఈ దుష్టశక్తి వస్తుంది. ఎవరు? సాతానుగాడు మనలోనే ఉండే ఆలోచన చెబుతుంటాడు, చిన్న అబద్ధమేగా కానీ ఏం కాదులే, రేపు ఆదివారం గట్టిగా మోకరించి ప్రార్థన చేసామంటే ఈ పాపం తుడిచిపెట్టుకుపోయింది అంతేనా? అటువంటి లోక సంబంధమైనటువంటి స్నేహాలు దేవునికి విరోధం అంటాడు, దేవునికి కోపం తెప్పిస్తుంది. కాబట్టి మనం దేవుని యందు భయభక్తులు కలిగి, శ్రద్ధ కలిగి, మంచి ఆలోచన కలిగి దేవుని మార్గంలో నడవాలని దేవుడు కోరుకుంటున్నాడు. దావీదు భక్తులు చెప్పాడు కదా, దేవుని దుష్టుల ఆలోచన చొప్పున మనం ఎప్పుడు కూడా నడవకూడదు, దుష్టులతో సహవాసం చేయకుండా, నా పాదము తొట్టిల్లకుండా నీవు నన్ను కాపాడు ప్రభువా అని దావీదు అడిగినట్లుగా మనము కూడా ప్రభువా మంచివారితో స్నేహం చేసే భాగ్యము దయచేయి, ప్రభువా మంచివారితో మంచివారి ఆలోచన చొప్పున నేను నడిచే కృప దయచేయి, జ్ఞానవంతులతో సహవాసం చేసే కృప దయచేయి, వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పుకునేటువంటి ఆలోచనలు కూడా మాలో లేకుండా నీవు సహాయం చేయి. అప్పుడప్పుడు మాకు తెలిసిన వాళ్ళు ఏం చేస్తారంటే మా ఇళ్ళగాడికి చేరి ఆ పక్కింటి వాళ్ళ గురించో, ఎదురింటి వాళ్ళ గురించో, వాళ్ళ గురించో చెప్తూ ఉంటారు. అంటే నేను ఉన్నప్పుడు రాలే, నేను బెడ్రూమ్లో ఉన్నప్పుడు ఎప్పుడో వచ్చినప్పుడు నేనేం చేస్తానంటే నల్లగా అమ్మాయిని పిలిచి నల్లగా వాళ్ళకి వస్తారు, గేట్ దాటిస్తామా అయ్యి చెబుతారు, అవన్నీ నీ మధ్యలో ఉంటాయి, మనకెందుకు ఆ భజన, ఖాళీగా ఉంటే బైబిల్ చదువుకో, లేదంటే కొత్త పాటలు నేర్చుకోదు, టీవీలో యూట్యూబ్ ఆన్ చేసుకుని చక్కగా ఏసై పాటలు వస్తాయి అయ్యిను, లేకపోతే కొత్త వాక్యాలు ఉంటే నేర్చుకో. ఆ నీళ్ళు చెప్పే కబుర్లు విన్నామనుకో వాళ్ళ మనసులు చెడిపోయింది కాకుండా, ఇందాక చెప్పానే మనమేమో తెల్లని వస్త్రాలు అనుకుందాం, ఆ మురికి వస్త్రాలు వచ్చి మన మీద పడి అనుకో ఏమైపోతాం, మనం మురికైపోతాం మన మనసు, అవునా కాదు? కాబట్టి ఇంకో ఉపమానం ఉంది. పళ్ళన్నీ మంచి పండ్లు ఉన్నాయంట, యాపిల్ పళ్ళు బాగా పండిన పండ్లు ఉన్నాయి. ఇక్కడ పండు ఏం చేసిందంటే ఒక పళ్ళు కుళ్ళిపోయాడు. వీడు పళ్ళు బేరింగ్ చేసి గ్రేడింగ్ చేసేవాడు ఉంటాడు చూడు, సరే కొంచెమే కదా కుళ్ళిందని చెప్పి కుళ్ళిని సొంగ కుళ్ళి పళ్ళు ఏం చేశాడు, సరే తోసేద్దామని చెప్పి ఆ మంచిగా ఉన్నటువంటి పళ్ళల్లో పెట్టాడట. అనుకోకుండా ఒక వారం రోజులు ఈ పళ్ళు అమ్ముడు పాల మంచి పండు వరకు ఉంటే బాగుండేదేనేమో, ఈ సగం పుచ్చిన పండు నీటిలో పెట్టడం వలన ఈ సగం పుచ్చిన పండు ఏం చేసింది, వీళ్ళందరికీ సహవాసం చేసి ప్రేమను పంచింది. అర్థమైందా? ఈ కుళ్ళిపోయిన పండు ఏం చేసింది, మంచిగా ఉన్న స్నేహితులందరినీ కూడా ఈ ప్రేమను పంచింది, చెడ్డ ప్రేమని. ఏమని చెప్పింది, దాని మీద దీని మీద దానికి చెప్పి ఈ పుట్టలో ఉన్న పళ్ళన్నీ పుచ్చిపోయింది, కుళ్ళిపోయింది. ఇవి తర్వాత 4 రోజులు 5 రోజులకి ఏం చేశాడు, పుట్ట ఓపెన్ చేసి చూస్తే ఏమో అన్నీ కుళ్ళిపోయింది. అప్పుడు అనుకున్నాడు ఎవరో వ్యాపారస్తుడు, అరే బాగున్న పళ్ళల్లో ఈ కుళ్ళిపోయిన పండు తెచ్చేసానే, కొంచెమే కదా కుళ్ళింది అనుకున్నాను నేను, కొంచెమే కదా కుళ్ళింది అనుకున్నాడు. మనం కూడా అదే మన ఇళ్ళల్లో నా
వదినేగా, మా తోడుకోళ్ళేగా, మా పెద్దమ్మేగా, సరే ఏదో 4 మాటలు చెబుతుందిలే వాళ్ళ మీద వీళ్ళ మీద అనిపిస్తుంటుంది. ఆ కొంచెం కుళ్ళిన మనసు ఏమైందంటే నిదానం నీ మనసు కూడా పాడైపోతుంది. అది అవతల నిజం అయ్యుండొచ్చు కాదంటలా, కానీ అది మనకు అనవసరమైన విషయం. మన జీవితానికి సంబంధించిన విషయాల మీద మనసు నిలపండి, దాని వలన దేవుడు సంతోషిస్తాడు, మీకు ఆశీర్వాదాలు అనుగ్రహిస్తాడు. జ్ఞానులతో సహవాసం చేయండి, మంచి మనసాక్షి కలిగి జీవించండి. మానవ జీవితంలో ఎన్నో ప్రపంచాలు, తప్పొప్పులు, తొందరపాట్లు, అనుకోని మాటలు వస్తూ ఉంటాయి. యేసయ్య సన్నిధికి వచ్చి ప్రభువా నేను పలానా రోజులు పలానా సాల్మన్ రోజులు నేను దూషించానయ్యా, ఇగో పలానా వ్యక్తిని నేను అనరాని మాట అన్నానయ్యా, నన్ను క్షమించాయి అని చెప్పి వారితో సమాధాన పడటం మంచిది. అట్టి భాగ్యాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. అందరూ తలవంచండి, చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి దయగలనైనా మంచి మాటలతో మీరు మాకు నాయన ఈ రోజున జ్ఞానోపదేశం చేశారు. వాక్య జ్ఞానాన్ని మీరు మాకు నేర్పించారు. మంచి మనసు కలిగి ఉండమన్నారు, చెడ్డవారితో స్నేహం చేయొద్దన్నారు, దుష్టుల ఆలోచన చెప్పున నడవద్దన్నారు, భక్తిహీనుల మార్గంలో నా పాదం తొట్టిల్లిపోకుండా దేవా నీవు నన్ను కాపాడు అని దావీదు అన్నట్టుగా మా పాదములను కూడా మీరు కాపాడండి. నీ మందిరానికి రాకుండా దుష్టుడు ఎన్నో ఉపాయాలు ఒడ్డి, ఎన్నో కపట ఉపాయాలు ఒడ్డి మమ్మల్ని నీ మందిరానికి రాకుండా చేద్దామని ఎన్నో ఆలోచనలు పెడుతుంటారు. అలాంటి దుష్టాలోచనలకు మేము పడిపోకుండా ఎక్కడున్నా ఏ ఊరు వెళ్ళినా నీ మందిరాన్ని మటుకు మేము విడిచిపోకుండా నీ మార్గంలో మేము నడిచే కృపా భాగ్యము మాకు దయచేయమని, శాంతి సమాధానంతో మమ్మల్ని నింపమని, నీ సన్నిధిలో అడుగుపెట్టిన ప్రతి వారి యొక్క ప్రార్థన మీరు ఆలకించి వారి కన్నీటిని తుడిచి వారి కుటుంబాలలో సమాధానంతో నింపమని కోరుకు, జ్ఞానంగా నింపమని కోరుకు, వారి కుటుంబాలను మెండైన మేలుతో నింపమని, ప్రతి ఒక్కరికి మంచి ఆలోచనని బిడ్డకి దయచేయమని, సహాయం చేయమని, జ్ఞానోపదేశములని బిడ్డకి దయచేయమని కోరు. మీ మందిరానికి వచ్చి ఇంత మంచి జ్ఞానాన్ని అందించినట్టుగా ఆయన మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ లోకంలో ఎక్కడ ఇటువంటి జ్ఞానోపదేశం కలిగినటువంటి మాటలు మాకెవరూ నేర్పించదయ్యా. ప్రేమను గురించి, సహవాసమును గురించి, జ్ఞానమును గురించి నీ ఒక్క మందిరంలో నీ వాక్య జ్ఞానము ద్వారానే ఈ మాటలు మేము నేర్చుకుని మా బిడ్డలకు నేర్పించి మా జీవిత కాలాల్లో ఉపయోగకరంగా మా బిడ్డలని మేము కుటుంబాలు వర్ధిల్లేకు దయచి యేసు నామమున బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 మీ అందరికీ వందనాలమ్మా.